విజయవాడ సింగ్ నగర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరాం కృష్ణ గారు పర్యటిస్తున్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అసలు ప్రభుత్వ సహాయక చర్యలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది. నమస్కారం బత్తుల బలరాం కృష్ణ గారు, ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నాం సార్. ఏం సార్, ఏంటి మీరు చూసారా ఈ లోపలికి? అది గత 2 రోజులుగా ఇక్కడ మీ సహాయక చర్యలు కూడా గట్టిగానే మీరు కూడా ఫుడ్ డొనేట్ అది చేస్తున్నట్టున్నారు సార్. ఇక్కడ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఈ కాలువల పూడికలు తీయకపోవడం, ఈ యొక్క కాలువ మరమ్మతులు సక్రమంగా చేయకపోవడం, ఈ కాలువలన్నీ కూడా కబ్జాలు చేసేసి వాళ్ళకి కాలువలు లేకుండా చేయడం వల్ల ఈ వర్షం ఏదైతే వాటర్ ఉందో ఈ వాటర్ అంతా కూడా సముద్రంలోకి వెళ్ళి కలవకుండా ఆగిపోవడం వల్ల ఈ ప్రమాదం తలెత్తింది. పూర్తిగా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇదంతా జరిగింది. అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయ చర్యలన్నీ కూడా చేపట్టింది. నా వంతు నా సహకారంగా నేను తెలిసిన వెంటనే ఇమ్మీడియట్గా ఒక 10,000 భోజనం ప్యాకెట్లు, 10,000 వాటర్ బాటిల్ తీసుకుని ఇక్కడికి వచ్చి పంచడం కూడా జరిగింది. అదేవిధంగా గత 2 రోజులుగా ఇక్కడ ఒక 5 ప్రాంతాల్లో నాకు 5వ డివిజన్ నాకు అప్పగించారు బాధ్యతలు. అక్కడ సక్రమంగా తాగునీరు, భోజన సదుపాయాలు, అల్పాహారం, పాలు, వైద్యం అన్నీ సక్రమంగా అందే విధంగా చూస్తున్నాను. ఇప్పుడు ఈవేళ మళ్ళీ సింగనగర్లో ఉన్నటువంటి 61వ వార్డు అలాట్ చేశారు. 61వ డివిజన్కి ఇప్పుడు వచ్చాను నేను. ఇక్కడ పరిస్థితులు అంటే నిన్న మొన్న కంటే కూడా ఈరోజు మెరుగైన విధానంతో జరుగుతుంది. కొంత లోపలకి బాగా ఫుడ్ అది కూడా తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మందులు అందజేస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం ఇంకా కరెంట్ లేదు. అదేవిధంగా జనరల్ వాటర్ కూడా లేదు. కానీ డ్రింకింగ్ వాటర్ పూర్తిగా సప్లై చేస్తున్నాం, పాలు పూర్తిగా సప్లై చేస్తున్నాం, అల్పాహారం సప్లై చేస్తున్నాం, ఆహారాన్ని కూడా సప్లై చేస్తున్నాం. ప్రస్తుతం ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తి స్థాయిలో 24 గంటలు దీని మీదే ఉండి ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఈ యొక్క ఇబ్బందులు పడకుండా చూస్తున్నారు. అదేవిధంగా లోకేష్ బాబు గారు కూడా పూర్తి స్థాయిలో దీని మీద నిమగ్నమయ్యి కూడా ఈ వరద బాధితులు సహాయార్థం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ₹1 కోటి ప్రకటిస్తూ ఆయన వంతు ఆయన సహాయ సహకారాలు అందిస్తూ ఎప్పటికప్పుడు రివ్యూలు పెట్టి పారిశుధ్యం సక్రమంగా ఉండే విధంగా, ఇక్కడ కరెంటు మళ్ళీ పునరుద్ధరించే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వ యంత్రాంగం, నాయకులు, కూటమి ప్రభుత్వం అందరూ కూడా ఈ వరద బాధితుల సహాయార్థమే పనిచేస్తున్నాం. మ్యాక్సిమం ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా కూడా ఉండాలని చూస్తున్నాం. ఎక్కడ కూడా ఒక మనిషికి కూడా అపాయం రాకూడదు, ఒక మనిషి కూడా చనిపోకూడదని చెప్పి కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. కానీ ఈ యొక్క ఏదైతే ప్రతిపక్షం వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రం ఎంతసేపు శవాలు దొరికితే బాగుండేది, దాంతో మేము రచ్చ చేసుకోవడానికి బాగుండేదని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కానీ ఒక్క ప్రాణం కూడా పోకూడదని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కొంతమంది అయితే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించలేదు, అసలు పట్టించుకుంటున్నారా లేదా అనే విమర్శలు కూడా గట్టిగా వచ్చాయి. ఎట్లా చూస్తారు సార్? విమర్శలు చేయడానికి అది వైసీపీ అనేది ఏదో కొంతమంది అలా పెడుతుంటారు. కానీ నిజానికి ఏంటంటే పూర్తి స్థాయిలో ఆయన దీని మీదే ఉన్నారు. రివ్యూ మీటింగ్లు అన్నీ కూడా కండక్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు అందరినీ కూడా అలర్ట్ చేస్తున్నారు. రాత్రి కూడా ఒక ₹1 కోటి అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా చూస్తే ఇక్కడ రెస్క్యూ టీంలన్నీ కూడా ఆయన ఆపరేట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈజ్ ఇన్ డ్యూటీ, డోంట్ వర్రీ అనే విధంగానే పనిచేస్తున్నారు. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఏదో ఒక కావాలి కాబట్టి వాళ్ళు ఏదో రూమర్స్ చేస్తుంటారు. అవన్నీ కాదు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం ఇది. ప్రజాక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో వర్క్ చేస్తున్నారు. ప్రధానంగా అంటే చాలా చోట్ల ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయక చర్యలు అయితే చేస్తుంది. ఈ సింగనగర్లో కూడా జరుగుతున్నాయి, కాదనట్లేదు. కానీ కొంతమంది అయితే లోపల దాకా అందట్లేదు అనేది కొంతమంది మాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్. అది నేను మీకు కూడా ఇస్తున్నాను. ప్రభుత్వ సహాయక చర్యల్లో కొంచెం దాన్ని కూడా మీరు నోటీసులు డెఫినెట్గా ఎక్కడెక్కడ ఉన్నాయో ఇంకా ఇప్పుడు అందరూ కూడా ట్రాక్టర్లు వేసుకుని లోపలికి వెళ్తున్నాము. మొత్తం అంతా కూడా ప్రతి ఒక్కింటిని కూడా విడిచిపెట్టకుండా ఎక్కడెవరు ఇబ్బంది పడుతున్నారనే దాని మీద ఉన్నాము. ఖచ్చితంగా దాన్ని పూర్తి స్థాయిలో కూడా మేము నిర్మూలిస్తాం. ఇంకా పాలు దొరకట్లేదని మాత్రం పెద్ద ఎత్తున చిన్నపిల్లల కోసం కొంత ఇబ్బంది ఉన్నదని కొంతమంది అదే కొన్ని చోట్ల ఇబ్బంది పడుతున్నాయి కాదు, కానీ ఉన్నది అంటే పెద్ద ఎత్తున ఎంత ఎత్తున మీరు సహాయక చర్యలు చేపట్టినా కూడా కొన్ని చోట్ల అయితే ఆ ఇబ్బంది లోపల వరకు అందట్లేదు అనేది మాత్రం అందుతుంది. కానీ ఇప్పుడు మాత్రం పూర్తి స్థాయిలో ప్రతి వీధి కూడా వెళ్తున్నారు. వరద కూడా తగ్గింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మేము సురక్షిత ప్రాంతాలు తరలిస్తున్నాము. పాలు, ఈ యొక్క ఆహారం, అల్పాహారం, నీళ్లు తప్పనిసరిగా మాత్రం ఎవరికి ఇబ్బంది లేకుండా అందజేస్తున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ.